ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. స్టాక్ మార్కెట్లో మీరు గమనిస్తూ ఉన్నారు, చాలా రోజుల నుంచి మార్కెట్ పడిపోతూనే ఉన్నది. అయితే ఈ పడిపోవటం అనేటువంటిది ఇక పడిపోవటానికి పులి స్టాప్ పడిందా అంటే బులిష్గా ఉండేటువంటి ట్రేడర్స్ యాక్టివేట్ అవుతారా అనేటువంటి దాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు మార్కెట్ని అనాలిసిస్ చేద్దాం. దానికంటే ముందు అసలు ఈ పడిపోయే క్రమం ఆగుతుందా ఆగదా అనేది ఒకసారి చూద్దాం. మీరు చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ దాకా వచ్చింది. ఈరోజు ప్రైస్ కూడా ఇక్కడ దాకా వచ్చి ఆగింది. నిన్న కూడా అక్కడ దాకే వచ్చి ఆగింది, ఈరోజు కూడా అక్కడ దాకే వచ్చి ఆగింది. కానీ ఇంకొద్దిగా ఉన్నది, ఇంకొద్దిగా ఈ లెవెల్ దాకా ఉన్నది. అంటే ఇక్కడ మనం కనుక ఒక హారిజెంటల్ లైన్ కనుక గీస్తే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది అవుతుంది. ఇక్కడ దాకా ఉన్నది, ఇంకా 21,848 అంటే ఇంకొక 200 పాయింట్ల వరకు స్కోప్ ఉంది. ఈ 200 పాయింట్లు కనుక వచ్చేసేసి ఇక్కడ కనుక స్టేబుల్గా, అంటే ఇది ఎస్టర్డే ఈరోజు ఈ రెండు ఎక్కడైతే క్లోజింగ్ ప్రైజెస్ ఉన్నాయో ఈ విధంగానే ఈ ప్రైజెస్ దగ్గర కనుక ఫామ్ అయితే మాత్రం ఇక అప్ సైడ్ వెళ్ళటానికి కొంత స్కోప్ ఉంది, వెళ్ళేటువంటి పాసిబిలిటీ ఉంది అని మనం ఎస్టిమేషన్ వేయవచ్చు. కాబట్టి ఇంకొక 2-3 రోజుల వరకు, అంటే ఈ వీక్ వరకు బుల్లిష్గా వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఇక్కడ అయితే ఫామ్ చేసిన దాని ప్రకారం అయితే ఇక్కడ కనుక మనం కనుక మరొక హారిజెంటల్ లైన్ కనుక కొడితే, ఇది చూడండి, కొడితే ఇక్కడ దాకా మంచిగా స్టేబుల్గా ఉంది. రేపు ఏదైనా సరే దీనికంటే అబోవ్ గనక ఫామ్ అయ్యి స్టేబుల్గా ఉండగలిగితే అప్పుడు మాత్రం బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇదంతా కూడా కన్సాలిడేషన్ జోన్ అనమాట. అంటే ఇంకొక 21,850, 21,120 మధ్య ప్రైస్ అనేటువంటిది, మార్కెట్ ప్రైస్ అనేటువంటిది కన్సాలిడేషన్ అవుతానే ఉండటానికి పాసిబిలిటీ ఉన్నది. సో మనం ఇప్పుడిప్పుడే బుల్లిష్గా మనం మార్కెట్ని భావించలేము. ఈరోజు కూడా మార్కెట్ పడింది కదా, మీరు చూడండి. ఈరోజు మనం 2 లెవెల్స్ని గీసుకున్నాము. ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ తర్వాత ఈ లెవెల్లో ఇంపార్టెంట్ లెవెల్, అంతే కదా. ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి 2 సార్లు ఇక్కడికి వచ్చి ప్రైస్ ఆగినాయి కాబట్టి. సో నిన్న ఇక్కడ తీసుకున్నటువంటి దాన్ని మరలా ఈ లెవెల్ దాకా వచ్చింది అని అంటే ఖచ్చితంగా రేపు గనక గ్యాప్ అప్ గనక అయితే మాత్రం ఎక్కువగా బుల్లిష్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఏమైంది, ఈరోజు అసలు మార్కెట్ అనేటువంటిది ఒక రకంగా బులిష్లోనే ఉంది అని అనుకోవచ్చు. ఎందుకనంటే ఎక్కడైతే మనం ఇక్కడ ఒక బేస్ని ఫామ్ చేసుకుంది, ఇదంతా బేస్ని ఫామ్ చేసుకొని ఎప్పుడైనా సరే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు బేస్ని కనుక ఫామ్ చేసుకొని అది స్ట్రాంగ్గా కనుకుంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాకెట్ని ఆకాశంలోకి వదులుతూ ఉన్నప్పుడు ఇక్కడ బేస్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఈ ప్రొపెల్లెంట్ని వెలిగించి అక్కడ ఉన్నటువంటి పవర్ వెనక వస్తే ఖచ్చితంగా ఇక పైకే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ సిచ్యువేషన్ ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ బేస్ ఫామ్ చేసింది, ఇక్కడ బేస్ ఫామ్ చేసింది. అయితే కన్ఫర్మేషన్ సంబంధించినటువంటి ఒక బులిష్ క్యాండిల్ అనేటువంటిది రావాలి. సో ఇక్కడ బులిష్ క్యాండిల్ అనేటువంటిది వచ్చింది కదా. ఈ బులిష్ క్యాండిల్ అబౌవ్, ఇక్కడ కింద స్టాప్ లాస్ పెడతాం, దీన్ని అబౌవ్ ఎంట్రీ ఇస్తాం. ఎంట్రీ ఇచ్చినప్పుడు 1:2 ఆర్ 1:3 రేషియోలో వెళ్ళిందనమాట. ఎక్కడైనా సరే ఒక కన్సాలిడేషన్ అయ్యి, అంటే బేస్ని కనుక ఫామ్ చేస్తే అప్పుడు ఆ బేస్ని క్రాస్ అయినప్పుడు ఖచ్చితంగా అప్ సైడ్ మూవ్ అయిపోతుంది. ఇది సహజంగా స్టాక్ మార్కెట్లో ఆ బేస్తోనే మీరు ఈ ఎంట్రీ తీసుకోవాలి. లేదనుకోండి ఇంకొక 2 రకాలుగా ఆలోచించారు. ఫర్ ఎగ్జాంపుల్గా ట్రెండ్ని గీసి ఇదంతా కూడా ట్రెండ్ని బ్రేక్ చేసింది. బ్రేక్ ఎప్పుడు చేసింది గమనించండి, ఇక్కడ బేస్ని ఫామ్ చేసి బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి కన్సాలిడేషన్ అయినా కూడా ఏదైతే ఒక బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది ఫామ్ అవుతుందో, ఇక్కడ ఉన్న చూడండి, ఒక బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది 5 మినిట్స్లో ఫామ్ అయిందో దీని అంతా బ్రేక్ చేసి వెళ్ళింది కదా. సో ఇక బయర్స్ కొంత డామినేట్ చేసి ప్రైస్ని పైకి తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ సక్సెస్ అయింది. సో ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీలు జరిగింది. కాబట్టి ఇప్పటికీ కూడా నిఫ్టీ అనేటువంటిది నెగిటివ్లోనే ఉన్నది. ఇంకొద్ది రోజులు మాత్రం, ఈ వీక్ మాత్రం మనం వెయిట్ చేయాలి. అదే మనం బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చామనుకోండి, ఇది ఇక్కడికి వచ్చి
ఇక్కడే 1, 2, 3, 4 టైమ్స్ ఇక్కడిక్కడే ఒక బేస్‌ని ఫార్మ్ చేసుకుంటుంది. కాబట్టి నిఫ్టీ గనక సపోర్ట్ గనక చేస్తే బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది ఆటోమేటిక్‌గా ఇక బుల్లిష్ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దీని వరకు వస్తదా? రాదా? అనేటువంటిది ఈ వీక్‌లో అర్థమవుతది. ఈ వీక్ 47,000ని టచ్ అయ్యేంత వరకు గనక మనం గనక వెయిట్ చేసి, అక్కడ గనక ఇక్కడ ఏ విధంగా అయితే క్యాండిల్స్ అనేటువంటిది ఫార్మ్ అయినాయో, ఆ టైప్‌లోనే గనక క్యాండిల్స్ గనక ఫార్మ్ అయితే మార్కెట్ అనేటువంటిది అప్ సైడ్ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో, ఏం జరుగుతది అనేటువంటిది మనం ఈ వీక్ వరకు వెయిట్ చేయటం చాలా అంటే చాలా ఉత్తమం. థాంక్ యూ.